పరకామణి కేసు చిన్న చోరీ కథ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి స్పందించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు. మరి మొత్తానికి ఈ యొక్క వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్కారం అండి. నమస్తే అండి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్ గా అనేక విషయాలు మాట్లాడడం జరిగింది. మొత్తానికి ఆ విషయాలు ఏంటి అంటారు, మీరేమంటారు ఈ అంశాన్ని గురించి? నిజమే, రామనారాయణ రెడ్డి గారు ఏదైతే అంశాలు ప్రస్తావించారో అవన్నీ కూడా అక్షర సత్యాలు. ఒకటేనండి, ఆయన మాట్లాడిన కొన్ని పాయింట్స్ మనం తీసుకుంటే, ఒకటి ఆయన ఏమంటున్నారంటే, రామనారాయణ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చాలా చిన్న దొంగతనం అంటున్నారు కదా, మరి ఆ చిన్న దొంగతనం కంటే పెద్ద దొంగతనాలు ఏం జరిగినాయి అవి కూడా చెప్తే బాగుండిద్ది అని. మరి అవి కూడా చెప్తే వింటారు కదా అందరూ. చిన్న దొంగతనమే అన్నాడు. సరే, అంత చిన్న దొంగతనం చేసి 70,000 కొట్టేసిన దొంగ మరి కోట్ల రూపాయల రికవరీ ఎట్ట చేశాడు, ఎక్కడి నుంచి వచ్చినాయి ఆయనకి అనేది కూడా పాయింటే. మరి వీటన్నిటికి కూడా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్తే అందరూ కూడా విని తరిస్తారు. ఇప్పుడు 16 నెలలు మన ప్రభుత్వం వచ్చిందని వాళ్ళు చెప్తున్నప్పుడు 16 రోజులు కూడా నువ్వు లేవు రాష్ట్రంలో. మరి 16 నెలల కాలంలో 16 రోజులు కూడా ఆంధ్ర రాష్ట్రంలో నివాసం ఉండకుండా, నీ ఏదైతే నియోజకవర్గ ప్రజలను పట్టించుకోకుండా, అసెంబ్లీకి రాకుండా నువ్వు మాట్లాడే మాటల్ని ఏ విధంగా తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పగలుగుతారా ఆయన? ఏకవచనంతో సంబోధించటం, ఆ గుడి ఈ గుడి అని చెప్పేసి మెడిసిన్ అయిపోయి సిన్ మాత్రమే మిగుల్చుకున్న మాటలు, మరి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి వింటున్నప్పుడు ఆయన మాట్లాడే ధోరణి అంటే, ఇక్కడ తను చెప్పిందే కానీ ఎదుటివాడు చెప్పే నీతులు వినే రకం కాదు. తను చెప్పే అవినీతులే చెప్తూ ఉంటాడు ఎప్పటికీ. మరి ఇంకా రామనారాయణ రెడ్డి గారు ఒకటే అడుగుతున్నారు, మరి ఈ రోజున ఇన్ని వేల రూపాయలు కోట్ల రూపాయలు రికవరీ జరిగింది కదా, మరి అవి కూడా ఎట్లా వచ్చినాయి చెప్తే అవి కూడా వింటారు. ఒకటి కాదు రెండు కాదు, అంటే ఈయన పరిపాలన అంతా కూడా మరి ఈ అవినీతి జరిగింది. ఇప్పుడు పెద్ద జీయర్ మఠం నుంచి ఆ వ్యక్తి వచ్చినప్పుడు ప్రతిసారి ఒకే వ్యక్తిని ఎందుకు పంపిస్తున్నారు, మరి ఆల్టర్నేట్గా మారుతూ ఉంటారు కదా, మరి ఆ రోజు ఎవరు కూడా కనిపెట్టలేదు. అందరూ కలిసి గూడు పుటాన్ని చేసి దొంగల దోపిడీ చేశారు. మరి ఆ రోజు ఎవరైనా బయట పెట్టారా? అది లేదు. ఈ రోజు సీసీ కెమెరాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బయటపడింది. మరి దానికి సమాధానం చెప్తాడా ఈ వ్యక్తి? అది కూడా చెప్పడం. అంటే అయ్యో ఏముంది, చిన్న దొంగతనమే, 9 నోట్లు కొట్టేశాడు, అందులో డాలర్లు ఎంత ఉంది, 88 రూపాయలు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వేలల్లో చెప్తున్నారు. అంటే కనీసం అక్కడ ఉన్న సంఖ్య కూడా ఆయన చదివే పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. మరి మొత్తానికి అయితే ఇప్పుడు హిందువుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసిన వ్యాఖ్యల గురించి కూడా ఆనం రామనారాయణ రెడ్డి గారు ప్రస్తావించడం జరిగింది. ఆ అంశాన్ని గురించి ఏమంటారు? ఇక్కడ ఒకటేనండి, గతంలో ఆయన హిందువుల గురించి మాట్లాడటానికి నువ్వు హిందువు యొక్క సాంప్రదాయాన్ని ఏ రోజన్నా ఒక ముఖ్యమంత్రిగా పాటించావా? సతీ సమేతంగా భగవత్ సన్నిధానానికి వచ్చి స్వామివారికి సాంప్రదాయంగా పట్టు వస్త్రాలు సమర్పించావా? ఏ రోజైనా సరే మరి ఏదైతే ఆ దేవస్థానం యొక్క ఆ విలువల్ని విశ్వసనీతిని కాపాడే విధంగా నువ్వు ప్రవర్తించావంటే లేదు. ఎప్పుడు కూడా వీళ్ళ వ్యవహార శైలి కరెక్ట్ గా లేదు. పులులు వస్తుంటే కర్రలు ఇస్తారా తిరుమల తిరుపతి దేవస్థానంలో? మరి ఈ లడ్డు నెయ్యి కల్తీ విషయం కానివ్వండి, పరకామణి కానివ్వండి, ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు బయటపడలేదు కదా, ఈ రోజు కదా బయటపడింది. మరి ఈయన దేవాలయాల పట్ల ఎంత భయంకరంగా చేశాడు అంటే, తిరుమల తిరుపతి దేవస్థానం ఆయన దగ్గర సెట్టింగ్ చేయించుకునేంత నీచంగా, ఒకటి కాదు రెండు కాదు, ఇలాంటి తప్పులు చెప్పుకుంటూ వెళ్తే ఆ రోజున ఎన్ని దేవతా విగ్రహాలు ధ్వంసం చేశారు, ఎన్ని దేవాలయాల మీద దాడులు జరిగినాయి, బంగారు వెండి రథాలో వాటికి ఉండే సింహాసనం యొక్క సింహాలు మాయమైపోయినాయి. మరి ఆంజనేయ స్వామి తల నరికేశారు, రాముల వారి విగ్రహం తల నరికింది, లేకపోతే ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం చేశారంటే మరి అతి కిరాతకంగా మాట్లాడే కొడాలి నాని లాంటి వాళ్ళు ఆ బొమ్మే కదా, ఏందంట కొత్త బొమ్మ తెచ్చి పెడతామని మాట్లాడిన వైనం. వీళ్ళు ఈ రోజున ఆ గుడి ఈ గుడి అని మాట్లాడే మాటలు. ఇట్లాంటి వ్యక్తుల్ని ఏం చెయ్యాలి? మరి ఇట్లాంటి వ్యక్తులు అసలు దేవాదాయ ఏదైతే దానికి సంబంధించిన వ్యక్తుల్ని ఆయన చుట్టాలను నియమించుకున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు, అందరినీ కూడా. మరి అన్య మతస్థుల్ని అక్కడ ఉద్యోగ నియామకాలు చేశారు కదా. అసలు పాల ఉత్పత్తే లేని దగ్గర నెయ్యి ఈయన పరిపాలనలో వీళ్ళు పుట్టించారంటే ఏ విధంగా చూడాలి? మనం ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నాం, ఇవన్నీ మళ్ళీ చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారి పాపాల చిట్ట ఒక్కొక్కటిగా ఈ రోజున బయటకు వస్తుంటే ఈయన ప్రెస్ మీట్ పెట్టాడు. అసలు అది బయట ఎవరుండి అడుగుతున్నారో కూడా తెలియదు. అక్కడ ఆ మాటలు వినిపిస్తే ఈయన వెకిలి నవ్వులు మనకు కనిపిస్తున్నాయి. అంతే తప్పించి ప్రెస్ మీట్ ఎందుకు ఏ టయాన్ని ఎలా జరిగిందంటే అది రికార్డెడే. ఎప్పుడు కూడా ఆయన లైవ్ ఎప్పుడు ఇవ్వలేదు, ఆయన ప్రెస్ మీట్ కూడా ఎప్పుడు కూడా మనం వినింది లేదు, అంతా రికార్డెడే. గతంలో సీఎంగా ఉన్నప్పుడు కూడా దొరికిపోయాడు. అంటే ఇక్కడ ఒక దొంగ నరుచుకుంటూ పరిగెత్తున్నట్టుంది జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి. అయితే ఇప్పుడు అందరూ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల గురించి ఆ విధంగా మాట్లాడుతుంటే వైఎస్ఆర్సీపీ ఏమన్నా స్పందించే అవకాశం ఉందంటారా? ఇక్కడ ఒకటేనండి, ఏమని స్పందిస్తారు? ఎలా వాళ్ళు దాన్ని అయ్యో మా జగన్మోహన్ రెడ్డి గారు మందులైపోయి మాట్లాడారులే, ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేసేయండి, సార్కి పొరపాటు అయిపోయింది, ఇంకెప్పుడు మేము ఆ తప్పు జరగకుండా చూసుకుంటాము
అని చెప్పగలుగుతారు. ఇంకా అంతకుమించి వాళ్ళు మాట్లాడేది ఏమి ఉండదు. పొరపాటు అయిపోయింది, మా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇట్లాంటి వ్యాఖ్యలు చేయరు అని చెప్తే ఇంకా అంతకుమించి వాళ్ళ దగ్గర ఎటువంటి వేరే మాట మాట్లాడటానికి, వేరే ఆయన చెప్పిన దానికి వీళ్ళు సపోర్ట్ చేయటానికి కూడా ఎక్కడ ఇంత కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ వింటే చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది ఏం మాట్లాడారు, ఎన్ని రకాలుగా ఆయన మాట్లాడిన దాంట్లో ప్రతి ఒక్కరికి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా, హిందువుల దేవతా విగ్రహాల గురించి కానివ్వండి, దేవుళ్ళ ఏదైతే భక్తులు సమర్పించే కానుకల విషయంలో కానివ్వండి, ఏమని వాళ్ళంతా కూడా మాట్లాడతారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు ఎవరైనా సపోర్ట్గా మాట్లాడితే ఇంకొక రోజు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే అవకాశం ఉండదు, వాళ్ళు మాట్లాడే హక్కు కూడా కోల్పోతారు. ఎందుకంటే ఈ రోజు చేసిన తప్పుకి అప్పుడు మళ్ళా కూడా వాళ్ళు పశ్చాత్తాపడినా, ప్రాధేయపడినా, లేకపోతే ఇంకోటి సంజాయిషీలు చెప్పుకున్నా కూడా ఉపయోగం ఉండదు. అంటే వీళ్ళందరూ కలిసి ఈ రోజున సైలెంట్గా ఎందుకు ఉండిపోయారంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీటు చాలా ఘోరంగా, అవమానకరంగా, అగౌరవంగా, వాళ్ళ పార్టీ ఇంకా మనుగడలో లేకుండా పోవటానికి ఇంకొక మెట్టు పైకెక్కారు అనుకోవటానికి మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ మేడం. నమస్తే అండి. Please subscribe to Leo News for more videos.